నవ్యాంధ్ర తొలి స్పీకర్గా చరిత్ర పుటల్లో నిలిచిన డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై దాడితో పల్నాడు ప్రజల్లో అభద్రతాభావం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని, వైసీపీ రౌడీలు ఎంతకు తెగబడతారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలింగ్ రోజున సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనిమెట్లలో స్పీకర్ కోడెలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల అనుభవాల నేపథ్యంలో అక్కడ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని స్పీకర్ ముందే అనుమానించారు. దాన్ని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆయన గ్రామానికి వెళ్లారు. వెంట ఎలాంటి మంది మార్బలం లేకుండా 2 గన్మెన్లు, మరో 2 సహాయ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. తన వెంట వచ్చిన వారిని బయటే ఉంచి స్పీకర్ బూత్లోకి ప్రవేశించారు. కొద్దిసేపు పోలింగ్ సరళిని పరిశీలించి సక్రమంగా ఉంటే వెనుతిరుగుదామన్న ఉద్దేశంతో ఆయన అక్కడున్న కుర్చీలో కూర్చున్నారు. అంతకుముందే రిగ్గింగ్ ఎలా చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించుకున్న వైసీపీ వర్గీయులు కొంతమందికి కోడెల అక్కడకు రావటం కంటగింపుగా మారిందని స్థానికులు అభిప్రాయం. ఆయన బూత్ వద్ద ఉంటే తమ ఆటలు సాగవని భావించే కోడెలపై దాడికి తెగబడ్డారని స్థానికులు విశ్లేషిస్తున్నారు. బయటకు వెళ్లాలన్న సాకు చూపి దాడికి తెగబడ్డారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బయట ఉన్న గన్మెన్లు లోనికి వెళ్లి కోడెలను బయటకు తీసుకువచ్చారు. అప్పటికీ కొంతమంది టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. వారిలోనూ కొంతమందిని రక్తం వచ్చేలా వైసీపీ రౌడీ మూకలు కొట్టారు. కోడెలపైన టీడీపీ వర్గీయులు, మరికొంతమంది పైన వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగబడటంతో కోడెలకు ప్రాణహాని కలుగుతుందేమోనని ఆందోళన చెందిన గన్మెన్లు ఫైరింగ్ చేస్తామని కోడెలను అడిగారు. దీనికి ఆయన ససెమిరా అన్నారు. అలా చేస్తే ఆ అల్లరి మూకలు ప్రాణాలు పోతాయని, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని వారించారు. ఇదే సమయంలో ఈ ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడి పోలింగ్కు భంగం కలుగుతుందని, వారికి అనుమతి ఇవ్వలేదని పక్కనున్న వారు చెప్పారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై దాడి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ సాగుతోంది. అధికారంలోకి రాకముందే వీరి దూకుడు ఇలా ఉంటే అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయం పల్నాడు వాసులు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు కోడెలపై దాడి జరిగితే గంట వ్యవధిలోనే ఈ విషయం రాష్ట్రం మొత్తం పాకింది. దీంతో అప్పటి వరకు ఈవీఎంలు పనిచేయటం లేదని, ఓటింగ్కు దూరంగా ఉన్న చాలామంది పెద్ద ఎత్తున ఓటింగ్కు వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు.